చెప్తే బాగుంటుందని నా ఆశ. సతీష్ గారు, మీకు పోలీసుల నుంచి వచ్చిన అష్యూరెన్స్ ఏంటి? వాళ్ళ మీద ఏమైనా కేసు ఫైల్ చేసిరా, లేకపోతే ఎట్లా ప్రొసీడ్ అవుతున్నారని మీకు ఇన్ఫర్మేషన్? మనం ఇది తెలుసుకున్న వెంటనే కూడా మనం చాలా సోషల్ మీడియాలో కూడా చూసినాం. చాలా మన మిత్రులు కూడా చాలా అందరూ కూడా ఇది పద్ధతి కాదు, అలాంటి గొప్ప నాయకుడి మీద అలాంటి వ్యాఖ్యలు చేయడం, అలాంటి పదాలు పెట్టడం సినిమాలో అది వితౌట్ పర్మిషన్ పెట్టడం కరెక్ట్ కాదన్నప్పుడు ఖచ్చితంగా కంప్లైంట్ ఇద్దామనే దిశగా ఎల్బీనగర్ డీసీపీ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద తగిన యాక్షన్ తీసుకోవడానికి చెప్పడం జరిగింది. దాని తర్వాత కూడా ఏం జరిగిందంటే ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒక రిక్వెస్ట్గా మనం ఏం పూరి జగన్నాథ్ గారిని మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తాం అనేది మన ఉద్దేశం కాదు. అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారిని కూడా మనం ఏమట్లేదు. కానీ దీనికి పూరి జగన్నాథ్ గారి ఎంతైతే రెస్పాన్సిబిలిటీ ఉంటుందో మణి శర్మ గారిది కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్గా ఆ పాటలో ఆ పదాన్ని వాడింది కాబట్టి. ఆ తర్వాత తన వాట్సాప్ కూడా ఏదైతే వచ్చిన న్యూస్ని అదే రోజు వచ్చిన న్యూస్ని తనకు కూడా పంపడం జరిగింది. సార్ ఇట్లా మరి ఇట్లా కంప్లైంట్ చేయడం జరిగింది, మీరు ఆ పదాన్ని మేము చాలా రిక్వెస్ట్గా వాట్సాప్ మెసేజ్ పెట్టింది, సార్ మీరు దయచేసి ఆ పదాన్ని మీరు తీసేయండి. మేము మాకు మా నాయకుడు, మా అభిమాన నాయకుడు, కొన్ని కోట్లాది మంది అభిమానించే గొప్ప నాయకుడు మా కేసీఆర్ గారు, మేము దాన్ని ఖండిస్తున్నామండి, దయచేసి తీసేయండి, మీకు మెమరాండం కూడా ఇస్తామండి వచ్చి అని చెప్తే ఆయన సాయంత్రం 5 గంటలకు ఇంటికి రమ్మన్నాడండి. సాయంత్రం 5 గంటలకు మరి అందరం కూడా వెళ్తే ఆయన ఫోను అని నేను షూటింగ్లో వేరే రికార్డింగ్లో బిజీ ఉన్నాను, నేను అందుబాటులో లేనండి అంటే మీరే చెప్పారు కదండి రండి అని మేము అందరికీ ఇన్ఫార్మ్ కూడా చేసామండి. సారీ అండి, మీరు ఏమనుకోకండి, దయచేసి ప్లీజ్ అండి, సారీ అండి, మీరు కావాలంటే డైరెక్టర్తో మాట్లాడండి, డైరెక్టర్ నెంబర్ నాకు పంపారు. అంటే చూడండి, అంటే మరి ఆ డైరెక్టర్ ఇప్పుడు ఈయన మార్నింగ్ ఇన్ఫర్మేషన్ ఉన్న తర్వాత ఆయన వాళ్ళ యొక్క టీంతో మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. నాకు తెలిసి మాట్లాడున్నాడో మరి మాట్లాడలేదు, చిన్న అంశం కాదు కదా. సో అంత ఇదే కేసీఆర్ గారు, నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నానండి, ఇదే కేసీఆర్ గారు ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉండుంటే మీరు ఈ పదం పెట్టగలుగుతారా? అంత దమ్ముందా? ఉందా? లేదు కదా. ఈరోజు ఆ నెగ్లిజెన్సీ అంటే మిగతా హీరోలు ఉన్నారండి, ఈరోజు చిరంజీవి గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, నాగార్జున గారు ఎంత అభిమానిస్తారు. మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తారు, మొన్న ఒక నాగార్జున గారు, చిరంజీవి గారు, ఎవరు మన విశ్వనాథ్ గారి యొక్క ఫంక్షన్లో ఏమన్నారు కేసీఆర్ గారు, ఎక్కడ ఏ రాజ్యంలో అయితే కవులు, కళాకారులు, గాయకులు గౌరవింపబడతారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. అంటే గౌరవింపబడతారంటే గౌరవవంతంగా మనం కూడా ఉండాల్సిన బాధ్యత కూడా మనకు ఉంటుంది కదా. అంత గొప్ప మనిషి ఏదైతే అప్పుడు అంత పీక్ టైంలో కూడా మరి కేసీఆర్ గారు టీవీ చూసిన సందర్భంలో వెంకటేష్ గారు ఏదో స్వర్ణకమలం సినిమాలో ఏదో ఒక సాంగ్ వచ్చిందంట. స్వర్ణకమలం సినిమాలో ఏదో సాంగ్ వస్తే దాన్ని చూసి అరే ఇది విశ్వనాథ్ గారి సినిమా, చాలా అద్భుతంగా ఉంటాయి విశ్వనాథ్ గారి సినిమాలు అని వెంటనే మనం విశ్వనాథ్ గారిని కలవాలి, విశ్వనాథ్ గారికి కలవాలి, వెంటనే ఫోన్ చేసి ఆయనతో మాట్లాడి ఆయన ఇంటికి వెళ్ళి 2 గంటలు స్పెండ్ చేసి వచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. ఆయనకు ఎక్కడైతే కళాకారులు ఉంటారో కళాకారులు ఎంటర్టైన్ చేసే నాయకుడు. కళాకారులు గాయకులు ఇలా కాదు, ఇలా పాడాలి, ఇలా ఉండాలి, మన రాష్ట్రాన్ని ఇలా అభివృద్ధి పదంలో ముందు తీసుకెళ్ళాలి అంటే గాయకులు కూడా మన రాష్ట్రంలో ఉన్న ఎవరైతే తెలంగాణ గాయకులు, రచయితలు, డైరెక్టర్స్ అందరూ కూడా ముందుకు సాగాలి, మంచి సినిమాలు తీయాలని ఎంకరేజ్ చేసే నాయకుడు కేసీఆర్ గారు. అలాంటి నాయకులను పట్టుకొని ఇప్పుడు అందరు కాదు కండి, అందరూ కూడా కేసీఆర్ గారిని, సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా కేసీఆర్ గారిని గౌరవిస్తారు. కానీ ఇలాంటి కొంతమంది ఒకరిద్దరు ఇలా చేయడం చాలా బాధాకరం. మీ రేటింగ్ల కోసమో, మీ లైక్ల కోసమో, మీ వ్యూవర్షిప్ల కోసమో అంత కోట్లాది మంది అభిమానులు కేసీఆర్ గారిని కించపరిచేలాగా అలాంటి పదాలు, అలాంటి ఐటమ్స్ రంగంలో పెట్టడం ఈరోజు తెలంగాణ సమాజం చాలా ఖండిస్తూ ఉంది. దయచేసి మేము అందరం కోరుకునేది ఒకటి, మీరు ఆ సినిమాని మీరు ఏ సినిమాలు ఎలా తీసుకుంటారో మా తెలంగాణ సమాజానికి అవసరం లేదు. నచ్చిన వాళ్ళు సినిమా చూస్తారు, నచ్చిన వాళ్ళు వదిలిపెడతారు. కానీ మనోభావాలు దెబ్బతీయకుండా మీరు సినిమాలు తీయండి. ఈ సినిమా ఏ సినిమా అయినా కూడా కేసీఆర్ గారే కాదు, ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు, ఎవరినైనా కూడా మనోభావాలు దెబ్బతీయకుండా సినిమాలు తీయండి. అంతేవిధంగా ఒకవేళ మీరు పెట్టాల్సి వస్తే ఎన్నో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చెంది అది పెట్టండి, అభివృద్ధి పెట్టండి. లేదు ఇంకా ఇలాంటి పదాలు పెట్టాల్సి పర్మిషన్ తీసుకోండి, సార్ మేము ఇట్లా అనుకుంటున్నాం, ఒక పర్మిషన్ తీసుకొని సార్ ఇది వేరే విధంగా సమాజానికి పోవద్దు, మిమ్మల్ని కలిసి ఒక రిక్వెస్ట్ పెడుతున్నాం, ఇది మీ వర్డ్ మేము తీసుకుంటాం, మీరు మా అభిమాని అని చెప్పాలి కదా. మీరు మా అభిమాన నాయకుడు సార్ కేసీఆర్ గారు, మీ పదాన్ని మేము పెడతామని చెప్పాల్సిన బాధ్యత ఒక ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు డెఫినెట్గా ఉంటుంది, బాధ్యత ఉంటుంది. మణి శర్మ గారు కూడా ఏదో చిన్నగా డైరెక్టర్ కాదు కండి, మ్యూజిక్ డైరెక్టర్. అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారు, అంత పెద్ద సినిమా డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. మీకు పరిచయాలు లేవా? రాష్ట్రంలో మీకు కరోనా సమయంలో ఆదుకోవాలంటే కేసీఆర్ గారు కావాలి. ఎంత ఈ రోజు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఎంతమంది అంటే జీవిత రాజశేఖర్ గారు కానీ, ప్రసన్న గారు కానీ ఎన్ని మాట్లాడినారు చెప్పండి. ఆయన 2.5 గంట మాతో కూర్చొని డిస్కషన్ జరిపితే 2.5 hours ఏ సీఎం
ఇంత టైంలో స్పెండ్ చేసి డిస్కషన్ చేయటం ఉండదు కామన్గా. ఓకే అలా కాకుండా ఎవరి అవార్డ్స్ ఫంక్షన్ ప్రసాద్ గారు పిలిచి ఇండస్ట్రీ నుంచి ఏం కావాలి, నేను కొన్ని చేయాలనుకుంటున్నాను, మీకేం కావాలో మీరు దాని మీద మొత్తం ఒక అవగాహన పెట్టుకుని మీరు క్లియర్ గా ఇవి కావాలి అనంటే నేను అన్ని ఒక నిమిషం, ఒక మాట. చెప్పి ఆ రోజు నుంచి మొదలైంది. దాదాపు లాస్ట్ 1 year నుంచి మొదలయ్యి ఏం కావాలనుకుంది అడిగిందల్లా ఆయన ఒకటే మాట, ఎవరెవరో బయట దేశాలలో పిలిచి ఇన్సెంటివ్ ఇస్తాం, ఈ ఇన్సెంటివ్ ఇస్తామని చెబుతూ మన దగ్గర ఉన్న మన చిత్ర పరిశ్రమకి మనం ఎందుకు ఇవ్వం, ఏమి కావాలన్నా ఇస్తా అని చెప్పిన గొప్ప ఒక్క మగాడు ముఖ్యమంత్రి అంటే మన కేసీఆర్. చూడండి జీవిత రాజశేఖర్ గారు కానీ శంకర్ గారు కానీ కరోనా సమయంలో ఎంత వాళ్ళ నోట్లు మాటలు మనం వింటున్నాం. అంటే సినిమా ఇండస్ట్రీకి మేము ఉన్నామని ఒక భరోసా ఇచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారి మీద అలాంటి పదాలు చేయడం ఇక ముందు కూడా దయచేసి చేయొద్దు. ఇప్పుడు చేసిన దాన్ని కూడా తీసేయాలని చెప్పి కోరుకుంటాం.